వెల్కమ్ టు డే 16. 1 మంత్ నేను జిమ్‌కి పోయిన తర్వాత నాకు అర్థమైన విషయం అదండి. నేను వర్కౌట్స్ బానే చేస్తున్నాను గానీ, డైట్‌ని మాత్రం సరిగ్గా ఫాలో అవ్వట్లేదని నాకు అర్థమైంది. సో, మళ్ళీ ఈ రోజు నుంచి నా డైట్‌ని నేను ప్రాపర్‌గా ఫాలో అవ్వాలి. సో, ఈరోజు మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకొని జిమ్‌కి పోయి వచ్చిన తర్వాత బైబిల్ చదివాను ఈరోజు. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత టెర్రస్ పైనకి వెళ్లి సన్‌రైజ్ చూసుకుంటూ కూర్చున్నాను. ఈ క్రియేచర్‌ని, ఈ నేచర్‌ని చూసుకుంటున్నప్పుడల్లా మళ్ళీ గాడ్ నాకు గుర్తొస్తాడు. ఈ నేచర్‌ని ఎంత బ్యూటిఫుల్‌గా చేసిండని. కిందికొచ్చేసి నా షేక్ ప్రిపేర్ చేసుకొని నేను దాన్ని తాగాను. ఇంకా నా స్కిల్స్ పైన కూడా డేలో కొంచెం టైంని డెవలప్ చేసుకోవడానికి వాడుకోవాలనుకున్నాను. సో, ఈరోజు ఈ వీడియో కింతే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. వెల్కమ్ టు డే 16. 1 మంత్ నేను జిమ్‌కి పోయిన తర్వాత నాకు అర్థమైన విషయం అదండి. నేను వర్కౌట్స్ బానే చేస్తున్నాను గానీ, డైట్‌ని మాత్రం సరిగ్గా ఫాలో అవ్వట్లేదని నాకు అర్థమైంది. సో, మళ్ళీ ఈ రోజు నుంచి నా డైట్‌ని నేను ప్రాపర్‌గా ఫాలో అవ్వాలి. సో, ఈరోజు మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకొని జిమ్‌కి పోయి వచ్చిన తర్వాత బైబిల్ చదివాను ఈరోజు. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత టెర్రస్ పైనకి వెళ్లి సన్‌రైజ్ చూసుకుంటూ కూర్చున్నాను. ఈ క్రియేచర్‌ని, ఈ నేచర్‌ని చూసుకుంటున్నప్పుడల్లా మళ్ళీ గాడ్ నాకు గుర్తొస్తాడు. ఈ నేచర్‌ని ఎంత బ్యూటిఫుల్‌గా చేసిండని. కిందికొచ్చేసి నా షేక్ ప్రిపేర్ చేసుకొని నేను దాన్ని తాగాను. ఇంకా నా స్కిల్స్ పైన కూడా డేలో కొంచెం టైంని డెవలప్ చేసుకోవడానికి వాడుకోవాలనుకున్నాను. సో, ఈరోజు ఈ వీడియో కింతే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.